ఈ కథ వింటే మొదటగా నీకు శివుడిపై కోపం వస్తుంది, కానీ చివరికి అదే శివుడు నీకు కన్నీళ్లు తెప్పిస్తాడు. ఒక గొప్ప శివభక్తుడు, డబ్బుంది, పేరుంది, మంచి ఫ్యామిలీ ఉంది. ప్రతిరోజు శివుడికి దీపం, అభిషేకం, నమస్కారం అంతా సంపూర్ణంగా ఉంది అనుకున్న సమయంలో అతని కూతురికి ఒక భయంకరమైన వ్యాధి వస్తుంది. అదే సమయంలో స్నేహం మీద నమ్మకంతో తన స్నేహితుడికి మధ్యవర్తిగా ఉండి డబ్బు ఇప్పించాడు. అదే నమ్మకం అతన్ని మోసం చేసింది. ఆస్తులన్నీ పోయాయి, ఆపరేషన్ కు డబ్బు దొరకలేదు. తన కూతురిని కాపాడుకోలేక ఆ చిన్ని ప్రాణం అతని చేతుల మీదుగానే వెళ్లిపోయింది. సడన్ గా జీవితం మారిపోయింది. శివుడిపై కోపం, ద్వేషం, నమ్మకం పూర్తిగా పోయింది. అదే సమయంలో భార్య కూడా దూరంగా వెళ్లిపోయింది. ఒంటరిగా మిగిలిపోయాడు. మళ్ళీ కొద్ది కాలానికి డబ్బు సంపాదించాడు. కానీ తన కూతురులా ఇంకెవరు బాధపడకూడదని ఆమె పేరు మీదుగా ఒక హాస్పిటల్ నిర్మించాడు. వేలాది మంది పిల్లలకు జీవితం ఇచ్చాడు. ఎంతో మంది తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచాడు. కానీ మనసులో ఎప్పుడు శాంతి లేదు. ఒకరోజు శివుడిని ఇలా అడిగాడు, తండ్రి, నేనేం తప్పు చేశాను? నా కూతురిని ఎందుకు తీసుకెళ్లావని. అప్పుడు పక్కనే ఉన్న ఒక పెద్ద ఆయన ఇలా అన్నాడు, బాబు, శివుడు నీ